క్లాసెస్. సో ఈరోజు బైక్లో వెళ్తున్నాం ట్రాఫిక్ వల్ల. ట్రాఫిక్ హెవీగా ఉంటుందని చెప్పి బైక్ ప్రిఫర్ చేసుకుంటాం అనమాట. సో ఈరోజు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈవినింగ్ వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్సిమం నాకు కుదిరితే డెఫినెట్లీ నేను చూపిస్తాను అందులో. సో ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో స్టే ట్యూన్. ఎస్ అదనమాట. సో మార్నింగే ట్రాఫిక్ ఎంత ఘోరంగా ఉందో లిటరలీ. నేను ఎన్ని ఇయర్స్ అయిందో తెలుసా ఇలా ట్రాఫిక్ నేను ఫేస్ చేసి. సో ఎప్పుడు మనం బయటకు వెళ్ళాం కాబట్టి ఏదో మూవీస్కి ఆ టైంకి వెళ్తుంటాం మార్నింగ్ టైంలోనే. సో రిమైనింగ్ టైంలో వెళ్ళాం కదా. సో అందుకే ఈ ట్రాఫిక్ అనేది నాకు రోజు హెక్టిక్ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ 20 minutes వెళ్ళాల్సిన టైమింగ్ 45 minutes 1 hour అవుతుంది అనమాట. సో డైలీ అప్ అండ్ డౌన్ సేమ్ టైమింగ్స్ అవుతుంది. బట్ అలా జరుగుతుంది అనమాట డైలీ. సో నాకైతే ఇది ఎపిసోడ్ 2. సో అంటే మాకు డే 2 అనుకోవచ్చు. సో ఎందుకంటే ఎపిసోడ్స్ లాగే, ఎందుకంటే ఎవ్రీడే 30 days క్లాస్ ఉంటే 30 days నేను లాంగ్ వీడియో తీయలేను కదా. ఎందుకంటే కంటిన్యూస్ రిపీటెడ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి నేను 30 days తీయలేను. అందుకనే ఎపిసోడ్స్ లాగా నేను చెప్తున్నాను అనమాట. సో ఎన్ని రోజులు నేనైతే క్యారీ చేయగలుగుతానో అన్ని రోజులు అనమాట. సో ఇక్కడైతే నాకు మెయిన్ ఫస్ట్ డే ఇంట్రడక్షన్ అయిన తర్వాత ఇంకా సెకండ్ డే మాకు బ్రషెస్ ఇచ్చేసారు. సో మాకు ప్రాక్టీస్ సెక్షన్ కూడా ఇచ్చేసారు అనమాట. ఇక్కడ మనకి మార్నింగ్ సెక్షన్స్లో మోడల్స్ని పిలిపించారు. సో మోడల్స్ మీద ఏమేమి మేకప్ వేస్తున్నాము, ఎలా యూజ్ అవుతుంది, ఎక్కడెక్కడ ఏది వేయాలి అనేది వేరియేషన్స్ చేసి ఫేస్ మీద సో మనకి చూపిస్తారనమాట. ఎందుకంటే ఫేస్ మీద డార్క్ స్పాట్స్ ఉంటాయి, కొన్ని క్లియర్ స్కిన్ ఉంటుంది, కొన్ని పింపుల్స్ ఉంటాయి. సో కొన్ని చోట మనకి బ్లాక్ హెడ్స్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కవర్ చేయడం ఎలా, సో ఏవేవి ఎక్కడ యూజ్ చేయాలి అనేది ఫస్ట్ బేసిక్గా చెప్తున్నారనమాట ఫేస్ మీద. సో ఎందుకంటే ఫౌండేషన్ ఒకటే కాదు కదా, కన్సీలర్స్ యూజ్ చేయాలి, పౌడర్స్ యూజ్ చేయాలి, సో కవరింగ్స్ యూజ్ చేయాలి, కలర్ కరెక్టర్స్ యూజ్ చేయాలి. సో ఇలా మల్టిపుల్ థింగ్స్, మల్టిపుల్ టాస్క్ ఉంటుంది. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా మోడల్స్ మీద వేసి సో మనకి ఒక ప్రాక్టీస్ లాగా ఇస్తారనమాట. సో మార్నింగ్ ఏవేవి ఎక్కడెక్కడ ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడైతే ఫస్ట్ మేకప్ మాకు వాటర్ ప్రూఫ్ ఇచ్చారు. సో వాటర్ ప్రూఫ్ ఎలా చేయాలి, స్వెట్ ప్రూఫ్ కాదు వాటర్ ప్రూఫ్ అనమాట. స్వెట్ ప్రూఫ్ అనేది అస్సలు లేదని చెప్తున్నారు. సో నార్మల్గా బ్రైడ్స్ అందరూ అడుగుతుంటారు, అఫ్కోర్స్ మనం కూడా చాలా వరకు ప్రిఫర్ చేస్తాం మాకు స్వెట్ ప్రూఫ్ కావాలి అని చెప్పి. ఇది మరి 100% గ్యారంటీ లేదు, కానీ 90-80% వరకు ఓకే కవర్ చేయొచ్చు. అది కూడా మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి. ఎక్కువ సన్లైట్కి వెళ్తే ఏది కూడా మన చేతిలో ఉండదు. నార్మల్గా మనం ఏసీలో ఫంక్షన్స్ చేసుకుంటున్నప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో ఫంక్షన్ చేసుకున్నప్పుడు కానీ సో ఇలాంటివి యూస్ అవుతాయన్నమాట. సో మాకైతే ఫస్ట్ ఇలా బ్రైడల్ లుక్ అండ్ దాని తర్వాత మాకు వాటర్ ప్రూఫ్ ఇవి చెప్తున్నారు. వాటర్ ప్రూఫ్ ఎలా వర్కౌట్ అవుతుంది అంటే మనకి కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట. డర్మా యూస్ చేస్తారు అండ్ ప్యాన్ కేక్ యూస్ చేస్తారు. డర్మా ఎలా యూస్ చేస్తారు, ప్యాన్ కేక్ ఎలా యూస్ చేస్తారు అనేది నేను ఫర్దర్లో ఖచ్చితంగా మీకు చేసి చూపిస్తాను. ఎందుకంటే నేను కూడా ప్రాక్టీస్ అవ్వాలి కదా. సో నాకు అర్థమైనంత వరకు ఏంటంటే ఈ రెండు అనేది కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అండ్ స్వెట్ అండ్ వాటర్ ప్రూఫ్ అనేది కొంచెం వరకు అంటే మనం క్యారీ చేయొచ్చు. సో మిగతావి ఏంటంటే అంత లాంగ్ లాస్టింగ్ ఉన్నా సరే ఎక్కువ స్వెట్ వచ్చే వాళ్ళకి ఇది వర్కౌట్ అవ్వదు అనమాట. సో ఇలా సెకండ్ అయితే మాకు మినిమం నాలెడ్జ్ అనేది వచ్చింది. ఫస్ట్ డే చాలా కన్ఫ్యూజ్ అయ్యాం, ఏం చేయాలి, అసలు ఏంటి పేర్లు ఏంటి ఇలా ఉన్నాయి, అసలు ఒక పెద్ద థియరీ ఏమో అనుకుంటున్నాం. కానీ డే బై డే గడిచే కొద్దీ చాలా ఈజీ అనిపిస్తుంది. సో దాన్ని అర్థం చేసుకుంటే మనకి మంచిగా తెలిసిపోతుంది అనమాట. సో అలా వాళ్ళకి మేకప్ చేయగానే మాకు లంచ్ టైం వచ్చేసింది. లంచ్ అవ్వగానే వీళ్ళు రెడీ అయిపోయారు. సో అవ్వగానే మాకు లుక్ మొత్తం చూపిస్తారనమాట. హెయిర్ స్టైల్ బ్రైడల్సే మెయిన్ కదా కాబట్టి సో ఈ ప్రాసెస్లో వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది మనకి డీప్గా చూపిస్తారనమాట. సో నాకైతే లుక్స్ చాలా బాగా నచ్చింది, చాలా బాగా కూడా అర్థమవుతుంది. సో మేకప్స్ చాలా వరకు కవర్ చేయగలుగుతామని ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. సో ఇలా వర్కౌట్ అయిన తర్వాత మాకు ఆఫ్టర్నూన్ సెక్షన్ అంతా ఇంకా ప్రాక్టీస్ అనమాట. సో వీళ్ళిద్దరు ఎవ్రీడే ఇలా మనకి 8 days ఆఫ్ మేకప్ లుక్స్లో సో 8 మనకి ఇలా 16 మేకప్ లుక్స్ వరకు మోడల్స్ మీద చూపిస్తారు. సో అది మాత్రం బాగా తెలుస్తుంది ఎవరెవరి స్కిన్స్ అనేది. సో కొంతమంది బ్రైట్ స్కిన్స్ ఉంటారు, కొంతమంది డార్క్ స్కిన్స్ ఉంటారు, కొంతమంది
పింపుల్స్ ఉంటాయి, కొంతమంది పోర్స్ ఉంటాయి. సో ఇలా ప్రతి ఒక్క స్కిన్ టైప్స్ని పిలిచి సో మన ముందరే వాళ్ళకి మేకప్ వేసి మనకు అర్థమయ్యేలాగా చెప్తారనమాట. సో ఆల్మోస్ట్ అన్ని స్కిన్లు కవర్ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి అప్లోడ్ చేసే టైంకి. సో మోస్ట్లీ మేకప్ వరకు బాగా అర్థమైంది. సో ఇంకా ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఇంకా ఎక్స్పీరియన్స్ అయ్యకొద్ది డెఫినెట్లీ మీకు షేర్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే మేము ఫీజు కట్టిన దాంట్లో మాకు ఫ్రీకి కిట్ అనేది వస్తుంది అనమాట. మనకి ఏదేదైతే యాక్సరీస్ సో లైక్ హెయిర్కి సంబంధించింది, ఫేస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కావచ్చు, ఫేషియల్స్ కావచ్చు, సో ఇవన్నీ మనకి ఒక 50,000 వరకు వాళ్ళు ఫ్రీ ఇస్తామన్నారు. ఆ కిట్టే అనమాట. ఆల్మోస్ట్ వాళ్ళ పేజ్లో చూస్తే మీకు అర్థమైపోతుంది ఏమేమి ఇస్తున్నారు ఏంటి అనేది. సో నేను కూడా డెఫినెట్లీ ఈ కిట్లో ఏముంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపించేస్తాను. ఈ బ్యాగ్ ఏంటి అసలు ఏంటి రచ్చ అనేది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మాకు ఒక్కొక్కరికి అందరికీ కిట్స్ ఇచ్చారు కదా, సో ఒక లిస్ట్కి ఇచ్చారనమాట. అన్ని లిస్ట్ వర్కౌట్ అవుతున్నాయో లేదా, అందులో ప్రోడక్ట్స్ ఉన్నాయో లేదా చెక్ చేసుకొని మీరు కన్ఫర్మేషన్ చేసుకొని ఇన్కేస్ ఏదైనా మిస్ అయితే ఇప్పుడే తీసేసుకోండి. మళ్ళీ 2 days తర్వాత 3 days తర్వాత మాకు కనిపించలేదు మాకు లేదు అంటే అలా యాక్సెప్ట్ ఉండదు కాబట్టి సో ఇప్పుడే చెక్ చేసుకోండి అన్నారు. సో 1-2 hours అక్కడే టైంపాస్ అయిపోయింది అనమాట. అన్నీ చెక్ చేసుకొని దాని తర్వాత ఇంకా మాకు హ్యాండ్సమ్ ప్రాక్టీస్ ఇచ్చారనమాట. అది కూడా హాఫ్ ఫేస్ అనేది మాకు ఇచ్చారు. సో ఎందుకంటే ఫస్ట్ టైం అటెంప్ట్ కాబట్టి వన్స్ మా దగ్గర బ్రషెస్ ఐటమ్స్ రాగానే సో ప్రోడక్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత హ్యాండ్సమ్ ప్రాక్టీస్ అనమాట. ఫస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఫస్ట్ టైం నాకు బేసిక్గా నార్మల్ బేసిక్ మేకప్ ఐడియా ఉంది, బట్ అంత డెప్త్గా అయితే రాదనమాట. మెయిన్గా ఫస్ట్ ఐ చేసి తర్వాత ఫేస్ చేయాలి. సో అదైతే అస్సలు రాదు. ఎలా చేస్తారు ఏంటి అనేది చాలా కన్ఫ్యూజ్ ఉండే. ఇప్పుడు ఏంటంటే సో ఓకే ఫస్ట్ అయ్యి ఈజీగా ఉంటుంది, తర్వాత ఫేస్ చేసుకుంటే చాలా కంఫర్ట్ ఉంటుంది అని చెప్పి అర్థమైంది. అందుకని మాకు ఈవినింగ్ ఒక 1-2 hours టైం ఉంటే ఓకే ప్రాక్టీస్ చేయండి. ఈ గ్యాప్లో మీరు ఓన్లీ హాఫ్ ఫేస్ చేయండి. సో ఫస్ట్ డే ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్పారనమాట. ఇలా 2 members లాగా డివైడ్ చేసి మాకు వేయమన్నారు. సో ఆల్మోస్ట్ నాకు బేసిక్ మేకప్పే కాబట్టి ఎవరి స్కిన్కి ఏ ఫౌండేషన్ సెట్ అవుతుంది, ఎవరి స్కిన్కి ఎలా చేయాలి అనేది. సో ఫస్ట్ డే అయితే చాలా బాగా జరిగిందనమాట. అందరూ బిజీ షెడ్యూల్స్లో ఉన్నారు. సో మేమైతే ఇలా మేకప్ వేసుకుంటున్నాం. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకరకాలుగా వేసుకుంటున్నారనమాట. సో ఫస్ట్ డే కాబట్టి ఐడియా ఉండదు కదా, సో ఎలా ఉంటుంది ఏంటి అనేది బేసిక్గా ట్రై చేస్తున్నాము. సో కొంతమందికి డార్క్ వస్తుంది, కొంతమందికి లైట్, కొంతమంది ఐ మొత్తం వేసేస్తున్నారు. ఫస్ట్ డే అయితే నేను ఐ మొత్తం వేసేసాను అనమాట. సో మనకు తెలియలేదు మెజర్మెంట్స్ ఎలా వేయాలి ఏంటి అనేది. సో ఐడియా రాలేదనమాట. ఓన్లీ ఐబాల్ వరకు ఫిల్ చేస్తే సరిపోతుంది. నేనేంటంటే మొత్తం ఐ చేసేసాను అనమాట. అది నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది, మీకు కూడా అర్థమవుతుంది. సో ఫస్ట్ డే మాత్రం ఓకే బేసిక్గా జరుగుతున్నాయి అనమాట. మెయిన్గా క్లాసెస్ వరకు వస్తే సో ఏదైనా సరే మనం ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా అర్థమవుతుంది, ప్రాక్టీస్ చేస్తేనే మనకు నేర్చుకోగలుగుతాము. వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఎంత చెప్పినా సరే మనం ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి మన ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో నాకైతే అదే అర్థమైంది, ఎంత ప్రాక్టీస్ చేస్తే సో మనకి అంత వర్త్ అనమాట. ఇంకా అది ఇందులో అయితే ప్రైస్ డీటెయిల్స్ అన్నీ నేను లాస్ట్లో మొత్తం కోర్స్ అంతా అయిపోయాక నేను లాస్ట్లో వీడియో అయితే తీస్తాను. ఎందుకంటే సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎంత ఖర్చు అయింది, దేనికి ఎక్కడెక్కడ పెట్టాము, సో ఏం ప్రోడక్ట్స్ కావాల్సి వస్తుంది ఏంటి అనేది నేను లాస్ట్లో నాకు అన్ని కోర్స్ మొత్తం అయిపోయాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఏదన్నా డీటెయిల్స్ మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్లీ నేను దానికి రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా మీకు లైక్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అన్నమాట. పైకి వేరు కింద వేరు ఒకే నుంచి వచ్చింది. పైన బాగుంది, అదే కవర్ చేసేస్తాను. కొంచెం అదే వచ్చేస్తుంది, అదే డార్క్ అయిపోతుంది. ఇదే తిరుపతి తిరుపతి మేము ఇక్కడే ఉంటాము, 5 years నుంచి ఇక్కడే ఉంటాము. హాస్టల్. వెరీ గుడ్.
నాకు వచ్చి అప్పుడు నుంచి అనుకుంటున్నాను. అది అసలు ఇది రొట్టే కదా, ఇది అంత అసలు డిఫరెన్సే లేదు. ఇది డార్క్, ఇది కొంచెం దీంతో పోలిస్తే ఇది డార్క్. లిప్స్టిక్ ప్యాలెట్ తెలిసిపోయింది కదా. సో వేసినట్టు ఏం అనిపించదు నాకు. న్యాచురల్గా కనిపించడం వేసాం. ఏం కనిపించలేదు. ఫస్ట్ డే ఇది, 10th డే కాదు. ఐలైనర్ బ్రేక్ అవుతుందా? ఐలైనర్ దాని అసలు పడట్లేదు. ఓకే, సాటిస్ఫైడా? హైలైట్ చేస్తాను. అదనమాట మా కన్వర్జేషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా. మాకు అంతవరకు కూడా అంటే 2 మెంబర్స్ పేర్ అవ్వమన్నారు, కానీ మాకు అసలు నేమ్స్ తెలియదు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి తెలియదు అనమాట. అది యాక్చువల్లీ సెకండ్ డే. సో తిను నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. సో అక్కడ ఆంటీ అడుగుతుంటే సో తిరుపతి అని చెప్పింది అనమాట. యాక్చువల్లీ మాది కూడా తిరుపతే కదా. సో యాక్చువల్లీ మీకు తెలీదు, పాత ఛానల్లో అందరికీ తెలుసు అనమాట. యాక్చువల్లీ మాది తిరుపతి. సో మేము హైదరాబాద్లో సెటిల్ అయ్యాము. సో తను సడన్గా తిరుపతి అనేసరికి నేను షాక్. అసలు ఏంటి తిరుపతి నువ్వు నేను పేరయ్యాం ఏంటి అని చెప్పి. సో లిటరలీ షాక్ అండ్ సర్ప్రైజ్ అనమాట. సో ఇక్కడైతే మేము లిటిల్గా మేకప్ చేసుకుంటున్నాం. మేబీ మీకు కెమెరాలో తెలియట్లేదు, బట్ బయట డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. సో ఇంకా తను లైట్గా చేసింది. మనకి అప్పటి వరకు షేడ్స్ ఏంటి, ఎవరికి ఏ షేడ్ సెట్ అవుతుంది, సో అవంతా తెలియదు కాబట్టి బేసిక్గా వేసుకుంటూ వెళ్ళాము. కొంతమంది అంటే ఫస్ట్ డేనే రాకపోయినా ఫీల్ అయిపోతూ ఉంటాం కదా. సో అయ్యో నాకేంటి రాలేదు అని చెప్పి ఫస్ట్ డే అస్సలు ఫీల్ అవ్వద్దు. 10th డే అయినా కూడా అస్సలు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తూ ఉంటుంది. సో డోంట్ వరీ. సో డెఫినెట్లీ మీకు ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది అనమాట ఫ్యూచర్. సో ఇదనమాట నా జర్నీ అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పటి వరకు చాలా పాజిటివ్గా వెళ్తుంది. ఐ హోప్ ఇంకా ఫర్దర్లో కూడా పాజిటివ్గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటున్నా. సో ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఎవరైనా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.